వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వాగులో చిక్కుకుపోయిన మహిళలు. మావోయిస్టుల స్మారక చిహ్నాలను కూల్చివేసిన భద్రతా బలగాలు. తమిళనాడు పర్యటనపై మోడీ స్పెషల్ వీడియో. కట్నం తిరిగి ఇస్తేనే అంత్యక్రియలు చేస్తామని ఓ మహిళ కుటుంబ సభ్యుల డిమాండ్. పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ వైఎస్ఆర్సీపీ పార్టీల నాయకుల చేరికల కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే సుధిరెడ్డిపల్లె ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్గా వెంకట్రాయుడు పదవి బాధ్యతలు స్వీకరించారు. సుధిరెడ్డిపల్లెలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఆవరణలో నిర్వహించిన ఈ వేడుకలకు కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కేడీసీసీ బ్యాంక్ సీఈఓ రామాంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన సింగిల్ విండో చైర్మన్ వెంకట్రాముడు మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. రైతులు ₹419 ఇన్సూరెన్స్ కడితే ఏదైనా ప్రమాదం సంభవిస్తే రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయలు బీమా వస్తుందని, రైతులందరూ ₹419 చెల్లించాలని కోరారు. సుందిరెడ్డిపల్లి సొసైటీలో రైతులకు ఉపయోగపడే ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వెల్కమ్ సార్, మీరు రావడం మా కార్యక్రమానికి పెద్ద అభిమానం. వెంకటరాముడు గారంటే వెంకటరెడ్డి నాకు. ఎన్వీఆర్ ల్యాండ్ లార్డ్ ఫ్రమ్ బ్రాహ్మణకొట్కూరు విలేజ్. ఎన్వీఆర్ నియోజకవర్గం వారు మనకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. గౌరవనీయులు కె సత్యరెడ్డి గారు, టీడీపీ నాయకులు, సుధిరెడ్డిపల్లి సత్యరెడ్డి గారు. సత్యరెడ్డి గారు వేదికపై కావాలి. చైర్మన్ గౌరవనీయులు సుధిరెడ్డిపల్లె పసుపల సొసైటీకి చైర్మన్ అయినాను. నాకు పెద్దలు రాంభూపాల్ చౌదరి గారు, ఇష్టవర్ధన్ రెడ్డి గారు, రాజవర్ధన్ రెడ్డి గారు, బొగ్గుల దస్తగిరి గారు, వెంకటరెడ్డి అన్న గారు నాకు ఈ పదవి కట్టడం జరిగింది. నాకు ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ తరఫున సీఎం గారికి వచ్చినాడు కదా, వస్తుంది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ₹419 ప్రతి రైతు కడితే ఏదైనా జరిగితే వాళ్ళకు 2 లక్షలు మా చైర్మన్ ద్వారా, విష్ణువర్ధన్ రెడ్డి ద్వారా మేము ఇప్పించడం జరుగుతుంది. అందుకు ఊరున ₹419 తిరిగి కట్టిస్తాము అని రైతుల సంక్షేమం ఏమైనా వచ్చినా మా చైర్మన్ గారు సబ్సిడీ ఏమన్నా ఇప్పిస్తాము. రైతులకు పైప్ లైన్లు కానీ, ఎరువులు కానీ ఏది
ఇది పెట్టా దానికి పెద్ద మనిషి జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో చెరిపల్లి అశోక్ మహర్షి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన చామ్ జిన్ ఫిట్నెస్ సెంటర్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పాలకుర్తి పట్టణంలో ప్రఖ్యాత శివాలయం సోమేశ్వర స్వామి సమాధిగా ఈరోజు చామ్ జిమ్ అని మన పత్రికా మిత్రులు అశోక్ గారి ఆధ్వర్యంలో జిమ్ అనేది ఇనాగరేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా యూత్ అందరూ కూడా పడదోన పడుతున్నారు. వాళ్ళందరినీ కూడా మంచి మార్గం నడిపించాలని, శారీరక దృఢత్వం ఏర్పరచాలని, అదేవిధంగా వాళ్ళకి మంచి ఆలోచనలు ముందుకు పోవాలనే ఉద్దేశంతో మన అశోక్ ఈరోజు చామ్ జిమ్ని ఏర్పాటు చేశారు. ఈ చామ్ జిమ్ అందరూ ఉపయోగించుకొని అది తద్వారా అశోక్ ఇంకా ఎక్కువ పెద్ద మొత్తంలో అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఫస్ట్ టైం మన పాలకుర్తి పట్టణంలో ఏర్పాటు చేశారు. అందరూ అతన్ని సహకరించాలని చెప్పి తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా కొడుమూరు మాజీ ఎమ్మెల్యే శిఖామణి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు సమీపంలోని శిఖామణి స్వగ్రామమైన మామిదలపాడు గ్రామంలో ఉన్న ఆయన సమాధి వద్ద శిఖామణి కుటుంబ సభ్యులు, అభిమానులు, వైసీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కొడుమూరు నియోజకవర్గంలో 4 సార్లు ఎమ్మెల్యేగా శిఖామణి ఎన్నికే చరిత్ర సృష్టించారు. కొడుమూరు నియోజకవర్గంలో శిఖామణి కుటుంబ సభ్యులు మచ్చ లేకుండా రాజకీయాలు చేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ తెలిపారు. కొడుమూరు నియోజకవర్గంలో శిఖామణి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని మణిగాంధీ కొనియాడారు. శిఖామణిని ఆదర్శంగా తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండే వారి సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నానని మణిగాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కొడుమూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడారు.
ఇట్లా చూడమ్మా అంటే ఫోటో తీస్తున్నా సిపి కోసం చేస్తున్నారా తీసలేదు సార్ అందరు తీసుకొని ఒకసారి కొడుమూరు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ శిఖామణి గారి 17వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ రాజకీయాల్లో ఒక మచ్చలేని వ్యక్తి తన రాజకీయ జీవితంలో ప్రజలకు సేవ చేస్తూ ఈ కొడుమూరు నియోజకవర్గానికి తన వంతుగా అభివృద్ధి చేస్తూ అదేవిధంగా నాయకుల యొక్క ప్రస్తుతం ఎవరైతే గ్రామాలైతే ఉన్నాయో ఆ గ్రామాలకు సంబంధించిన నాయకుల యొక్క మన్ననలు చూరగొని తను దిగ్విజయవంతంగా పలుమార్లు దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి శిఖామణి గారి నిజంగా ఈరోజు ఈ మన మధ్య లేకపోవడం నిజంగా కూడా దురదృష్టకరం. అయినప్పటికీ కూడా ఆయన ఆయనకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు శిఖామణి పేరు చెప్పుకునేటువంటి కార్యక్రమాలు కూడా నియోజకవర్గంలో చాలా ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులకు చాలా మందికి కూడా ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క మేమంతా కలిసిమెలిసి ఉదయపూర్వకంగా అందరం కూడా ఈరోజు సమాధి దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు ఇదే పద్ధతి ప్రకారం పోయి మళ్ళీ ఇంటికాడ పోయి ప్రార్థన చేసి భోజనాలు పెట్టి అందరికి చేస్తారని సమస్య. ఒక ఫస్ట్ మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినాడు. చైర్మన్ ఫస్ట్ 30 సంవత్సరాలు చైర్మన్ ఏకగ్రీవంగానే సర్పంచ్ అయినాడు. అయిన తర్వాత మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినాడు. మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినాక తెలుగుదేశం నుంచి ఒకసారి ఎమ్మెల్యే అయినాడు. ఒక్కసారి తెలుగుదేశం నుంచి అయిపోయినాక మళ్ళీ 3 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే గెలిచినాడు. కొడుమూరు కంచకోట దాకా గెలిచిన వ్యక్తి ఏకైక వ్యక్తి అంటే కొడుమూరు ఎమ్మెల్యే శిఖామణి కూడా అది అందరు గుర్తు వచ్చేటట్టు ఆయన చేశాడు. మేము కూడా నేను ఒకసారి కూడా పోటీ చేసి ఎంపీపీ అయినాక ఎమ్మెల్యేగా కూడా గెలిచి కొడుమూరు నియోజకవర్గంలో ఏ రోజు మచ్చ లేకుండా నాయకులు మాత్రమే తండ్రి కొడుకులం ఈరోజు సర్వసత్వంతోనే ఉన్నాము. గారు స్వర్గీయ శిఖామణి గారి 17వ వర్ధంతి. ఆ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రతి ఏటా జరిపిస్తున్నాం. ఆయన కొడుమూరు నియోజకవర్గం నా దర్యాలుగా ఉన్నాడు. గ్రామంలో నా ఎనామినేట్ సర్పంచ్ గా ఉన్నాడు. మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చేసినాడు. ఆయన సేవలను గుర్తించి కొడుమూరు నియోజక ప్రజలందరూ ఆయన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనాలని, అంతేకాని బడుగుల కొరకు ఎంతో పాటుపడిన వ్యక్తి. దయచేసి ఇది ఆహ్వానం అందని వారు కూడా ఇది ఆహ్వానాన్ని గమనించి గ్రామాన్ని చేరుకోవాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను. వాకులో కూలీలు చిక్కుకున్న సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో చోటు చేసుకుంది. నక్కల వాగు అవతలి వైపు ఉన్న రైతుల పొలాల్లో ఉదయం వరి నాట్ల కోసం వాగు దాటిన కూలీలు తిరిగి వచ్చే క్రమంలో మధ్యాహ్నం కుండపోత వర్షానికి వాగు ఉధృతమై అందులో చిక్కుకున్నారు. 2 మహిళలు వాగులు కొట్టుకుపోయే క్రమంలో స్థానిక యువకులు తాళ్ల సహాయంతో మహిళలందరినీ క్షేమంగా వాగు దాటించారు. ఎన్నికల సమయంలో స్థానిక పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణరావు ఇచ్చిన వాగ్దానం ప్రకారం వెంటనే నక్కల వాగుపై బ్రిడ్జి నిర్మించి తమ కష్టాలను తీర్చాలని మాల్యాల గ్రామస్తులు కోరారు. మన
మల్యాల కైకిలు వచ్చినాము. పోయేటప్పుడు కొంచెం వరద వచ్చినది, కానీ ఇప్పుడు వచ్చే వరకు సాయంత్రం 4కి ఫుల్ వరద వచ్చింది. మా వాళ్ళు ఇద్దరు కొట్టుకపోయే వాళ్ళు. ఈ ఊరు నుండి ఒక అన్న వచ్చి 5-6 వచ్చి తాడేసి మమ్మల్ని కాపాడారు. కంపల్సరీ బ్రిడ్జ్ అయితే కట్టాలి. నీళ్ళల్లా నువ్వు కొట్టుకపోయిండు, ఇప్పుడు ఎట్లుండే నీ బాధ? కూలీ కోసం వస్తే ఇప్పుడు బాగా మేము పోంగా బాధ లేకుండా కొద్దిగా అయితే పోదు, ఇక కథ మా పైన అయిపోయింది. ఎంత మాది కాల్వ శ్రీరాంపూర్ మండల్ మల్యాల విలేజ్. నా పేరు వేల్పుల సంపత్. గతంలో దాసరి మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే గారు మాకు రోడ్డుకు, ఈ పోచంపల్లి రోడ్డుకు మిషన్ ఇచ్చిండు. ఆయన సొంత ఖర్చులతోటి రోడ్డు పోసుకున్నాం. ఇటు గొర్రె మీద పైపులు వేసిండు. విజయరామరావు ఎలక్షన్ల అప్పుడు పాత గ్రామ పంచాయతీ సాక్షిగా జనాలందరి ముందట డాంబర్ రోడ్డు పోచంపల్లి సమకల గద్దెల వరకు ఎత్తా అని హామీ ఇచ్చిండు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. ఎండాకాలంలో తుమ్మలు ఉన్నాయి అన్న. కనీసం నా పేరు వెల్పుల సంపద, నేను ఎమ్మెల్యే విజయన్న గెలవాలని మల్యాల ఊరు ఎవరినైనా తెలుసుకోరు. పోచమ్మ గుడికి అడిగి నేను మొక్కుకున్నా. మాకు పేదలకు సహాయం చేస్తాడు అన్నట్టుగా కాలువ నీళ్ళు వస్తాయి. ఊళ్ళో బస్సు కూడా గతి లేదు. మా మల్యాలకు మోడల్ స్కూల్ దాకా వస్తున్నాయి, అటే పోతున్నాయి. అన్న మాకైనా సహాయం చేస్తా అని పోచమ్మ గుడికి అడిగిన. ఈ రోజున మేము చేనులో పోతే దాటడానికి ఆ పైపులు వేసిన పైపులు కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నది. 2 నెలలు అవుతుంది. సర్కారు తుమ్మలు వీకిరన్నా అని మేము ఫోన్ల ద్వారా చెప్పినాం. ఇక్కడ లోకల్ లీడర్లను కలిసి మాట్లాడినాం. 2 నెలల నుండి కనీసం స్పందన లేదు. ఇలా మేము చేనులో పోయి అటు పోంగా వర్షం లేదు, మళ్ళీ రాగా ఇప్పుడు వర్షం తయారైంది. మేము చచ్చే ప్రమాదంలో ఉన్నాము. ఇక్కడ మంది పొరుగు రోజులు వచ్చిర్రు, వాళ్ళు చచ్చిపోతా అంటారు. ఈ మా సమస్య తీరేదన్నాడు. మమ్మల్ని ఆదుకునేటోళ్ళు ఎవరు? ఎల్లకాలం మాకు ఇదే బతుక. పోచంపల్లి డాంబర్ రోడ్ అన్నారు. డాంబర్ రోడ్ కాకుండా కనీసం తాత్కాలికంగా ఈ ఒర్ర పైన మరమ్మతు చేసి సర్కారు తుమ్మలు వీకి ఈ సాపు చేసి ఇప్పటి తాత్కాలికంగా చేసి డాంబర్ రోడ్ వరకు చేస్తారో చేయరో తెలియదు, కానీ ఇప్పటి వరకన్నా చేయరా? మా బతుకులకి ఇంతేనా? ఇక మేము మారయా? మల్యాల అంటే నా పుట్టినూరు. మల్యాలతో నేను ఇక్కడి నుంచి నాకు ఓట్లు ఎక్కువ పడతానని ఆ వాగ్దానం ఇచ్చిన ఎమ్మెల్యే ఈరోజు మా మల్యాల అంటే దేవుడే లేదు. కనీసం ఒక బస్సు సౌకర్యం లేదు. ఊళ్ళే సీసీ రోడ్లు కనీసం మంచిగా లేవు. మాకు చేసింది ఏమిటి, ఇంకా చేయబోయేది ఏమిటి, ఇంకా మీరు ఏం చేస్తారని మాకు గ్యారంటీ ఉన్నది. అన్న ఇప్పటికైనా దండం పెడతానా విజయన్న, నువ్వు ఊళ్ళో మల్యాల ఊళ్ళో ఎవరన్నా తెలుసుకో. నీకోసం నేను పోచమ్మ గుడికి అడిగినా. ఇప్పుడైనా మీరు ఏమన్నా దయదలిచి మా అందు ఈ రోడ్డుకు సహకరించాలని మేము మల్యాల గ్రామస్తుల తరఫున అందరి తరఫున కోరుకుంటున్నా. అన్న నాగార్జున సాగర్కు చేరుతున్న వరద తీవ్రత. నల్గొండ జిల్లా ఇన్ఫ్లో 1,20,000 క్యూసెక్లు, అవుట్ఫ్లో 10,294 క్యూసెక్లు. ప్రస్తుత నీటి మట్టం 579.30 అడుగులు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుత నీటి విలువ సామర్థ్యం 280.98 టీఎంసీలు. ప్రాజెక్టు పూర్తి విలువ సామర్థ్యం 312 టీఎంసీలు. నీటి మట్టం మరో 10 అడుగులు. 32 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరితే నిండుకుండలా మారనున్న నాగార్జున సాగర్. క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి చెల్ల నాగవేణిరెడ్డి తెలిపారు. సోమవారం కర్నూలు నగరంలోని విఠల్ నగర్ గుడ్ షెఫర్డ్ స్కూల్లో కర్నూలు డిస్టిక్ లెవెల్ షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ 2025 అట్టహాసంగా ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని షూటింగ్ బాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. చక్కెర స్మైల్
షూటింగ్ బాల్ జరుగుతున్న సందర్భంగా గుడ్ షెపర్డ్ స్కూల్ విఠల్ నగర్లో ఈ గేమ్స్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ జూనియర్స్ బాయ్స్ గర్ల్స్ షూటింగ్ బాల్స్ గెలిచిన వారికి బహుమతులు అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ గెలిచిన వారు మనకి నెల్లూరులో నేషనల్కి సెలెక్ట్ అవుతారు. అందుకు ఇక్కడ చూడ్డానికి కానీ ఇక్కడ సార్ చాలా ప్రోత్సాహంగా ఇక్కడ గుడ్ షెపర్డ్ స్కూల్ సార్ ఇక్కడ పిల్లలకి ఎంకరేజ్ చేయడం, ఈ గ్రౌండ్ సదుపాయం కలిగించి మిన్నిల సార్ అండ్ సార్ కోఆపరేషన్ చేశారు. ఇక్కడ షూటింగ్ బాల్ సార్ ఉన్నారు. సార్ నన్ను చాలా ఇన్వైట్ చేస్తారు, మీరు రండి మేడం అని. సార్ ఎప్పటి నుంచో సార్ ఇంట్రెస్ట్తో ఇక్కడికి పిలవడం జరుగుతుంటుంది నాకు షూటింగ్ బాల్కి. నేను కంపల్సరీ ఇక్కడ వచ్చి పిల్లలందరినీ ఎంకరేజ్ చేద్దామని వీళ్ళందరి చూస్తుంటే చాలా సరదాగా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకోటి దట్టు యాక్టివిటీ బేస్డ్ వలన పిల్లలకి ఫ్యూచర్లో ఎన్నో వాళ్ళు జాబ్ కానీ వాళ్ళు ఎక్కడన్నా కానీ ఎలా గ్రూప్స్ కానీ ఎలా అయినా వెళ్ళినా ఈ గేమ్స్ వలన చదువుతో పాటు మనకి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా వాళ్ళు డెవలప్ అవుతున్నారు, మైండ్ డెవలప్ అవుతారు, ప్లస్ శారీరకంగాను మానసికంగాను. ఇంకొకటి వీళ్ళు ప్రతి దాంట్లో ముందు ఉండడానికి చాలా బాగుపడతారని ఆశిస్తున్నాను. కళా నాగవేణి రెడ్డి గారు, 550 స్టేట్ జనరల్ సెక్రటరీ గారికి మరియు వాళ్ళ మిత్ర బృందానికి మరియు ఇక్కడ వచ్చిన మీడియా కార్యకర్తలకు మిత్రులకు ముఖ్యంగా ఈ యొక్క షూటింగ్ బాల్ అనేటువంటిది విద్యార్థుల్లో చాలా మంచి ఆనందాన్ని తర్వాత ప్రోత్సాహకాన్ని కూడా కలుగజేసేటటువంటి యొక్క మంచి గేమ్. వాలీబాల్ని పోలి ఉంటుంది ఇది. ఇక్కడ వచ్చినటువంటి అతను మన స్టేట్ సెక్రటరీ, వాలీబాల్కి సంబంధించినటువంటి స్టేట్ సెక్రటరీ హరి గారు, అతను ప్రతిసారి నన్ను అడిగేవాడు. సో నేను అతనికి ఇదివరకట్లో కూడా ఒకసారి మనం ఈ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది గ్రౌండ్లో. అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఏంటంటే నేను ఒక ఎడ్యుకేషనిస్ట్గా ఈ యొక్క ఆటల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆడుకొని ఆటల్లో ఆడుకోవడం వల్ల వాళ్ళకి వికాసంగా కానీ ఫిజికల్గా బ్రెయిన్ పరంగా అన్ని రకాలైనటువంటి వికాసం వాళ్ళ కలుగుతుంది. దానివల్ల ఒక మంచి స్థాయికి ఎదిగే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆటల వల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి గవర్నమెంట్ వీళ్ళకి ఒక మంచి ప్రోత్సాహకాలను ఇచ్చింది. అంటే ఉద్యోగాల్లో 2%, 3%, అదే ఎడ్యుకేషన్లో 2% ఒక కోటా అవకాశం ఇచ్చింది. సో కాబట్టి దీన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కళ్ళు మంచి స్థాయికి చేరుకోవాలని నేను ఆశిస్తున్నాను. సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఒక కృతజ్ఞత. నా పేరు మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి. విఠల్ నగర్లో ఉన్నటువంటి గుర్తుపెట్టుకోండి. కొండపూర్ రేపాటిలో ఏపీ ఎంపీ స్టిక్కర్ కార్ నెంబర్ ఏపీ 39SR0001 కలిగిన ఫార్చునర్ కారుకు లోక్సభ ఎంపీ స్టిక్కర్ అంటించుకొని తిరుగుతున్న అశోక్ అనే వ్యక్తి డ్రగ్స్ పార్టీ నిర్వహించిన వ్యక్తిని అశోక్ నాయుడుగా గుర్తింపు. ఈ సందర్భంగా డ్రగ్స్, గంజాయి మరియు కాండమ్స్ స్వాధీనం అయినట్లు సమాచారం. ప్రతి వీకెండ్ ఆంధ్ర నుంచి యువకులను తీసుకొచ్చి హైదరాబాద్లో రేప్ పార్టీలు జరుగుతున్నట్లు సమాచారం. అరెస్ట్ అయిన 11 మంది మంగళగిరి, విజయవాడ, కాకినాడ, రాజమండ్రికి చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. డ్రగ్స్ అలవాటు ఉన్న యువతులే అశోక్ నాయుడు టార్గెట్. ఈ సంఘటనపై పూర్తి సమాచారం అందించాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం రోడ్లు వేసిందని గొప్పలు చెప్తుంటే మరి అధికార పార్టీ ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసు రోడ్లు సరిగా లేవంటూ మాట్లాడడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. ఏదేమైనా స్వపక్షంలోని విపక్షం అని కొంతమంది గుసగుసలాడుకుంటున్నారు.
బాగానే ఉందమ్మా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.